ఓం శ్రీమాత్రే నమ. శ్రీ మనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. జనవరి 1 నుండి జనవరి 15 వరకు గల పక్ష ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిగా 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు మేషరాశిలోనికి వస్తారు. ఈ మేషరాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి కుజ భగవానుడు మనకు నవమ స్థానంలో సంచారం చేయడము, అలాగే రవి, బుధ, శుక్రులు కూడా నవమ స్థానంలో సంచారం చేయడం వలన ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. అయినప్పటికీ కూడా శుక్రుడు నవమ స్థానంలో గోచార రీత్యా శుభఫలితాలను ప్రసాదిస్తాడు కనుక సూక్ష్మంలో మోక్షం అన్నట్లు కొంత నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలు ఏర్పడినప్పటికీ కూడా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అక్కడ స్థితి పొంది ఉండడం వలన కొంచెం శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఇంతకాలం మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు వాయిదా పడుతూ ఉంటాయో దానికి ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో పని జరగకపోయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మార్గము ఈ యొక్క జనవరిలో మీకు కనబడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా బుధుడు, షష్టాధిపతి అయినటువంటి బుధుడు మనకు నవమ స్థానంలో ఉండడము కొంచెం ఆరోగ్యపరమైనటువంటి మరియు ముందుగా చేసినటువంటి అప్పులు విషయంలో కూడా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉండేటటువంటి శని భగవానుడి కారణము చేత దూర ప్రాంతాలకు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడడానికి మరియు శరీరంలో నిస్సత్తువ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరకపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోండి. ప్రయాణాలను ముందుగుండా ప్లాన్ చేసుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమం. ప్రయాణాలలో కలిగేటటువంటి ఆటంకాలను కూడా ముందే గుర్తించి దానికి తగినటువంటి ప్రణాళికలు రూపొందించుకోవడం వలన కొంచెం ఉపకరంగా ఉంటుంది. అలాగే గురువు 3వ స్థానంలో సంచారం చేయడం అది కొంచెం ధన సంబంధమైనటువంటి విషయాలలో నష్టాలను చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులలో స్థానచలనాలు జరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం వలన ధనం కూడా అనవసరంగా ఖర్చు అవుతుంటుంది. హాస్పిటళ్ళు మరియు మరుభూమి అంటే రుద్రభూమి వంటివి సందర్శన జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి ధైర్యము, స్థైర్యము కలిగి మెలగడం అనేటటువంటిది మేషరాశి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఖచ్చితంగా శ్రీమన్నారాయణుని ఆరాధన చేయడం, అలాగే మనకు రవి సంక్రమణం జరగబోతుంది. ఈ యొక్క మకర సంక్రాంతి జరిగే క్రమంలో సంక్రమణ కాలంలోనే శ్రీమన్నారాయణుని అర్చించడం, సూర్యునికి ప్రీతిపాత్రంగా అర్ఘ్యప్రదానాదులు చేయడము అనేటటువంటిది చాలా ఉపయుక్తకరంగా మేషరాశి వారికి ఉంటుంది.